హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పటివరకు మనం స్టాక్స్ అంటే ఏంటో, వాటి ధరలు ఎందుకు మారతాయో, స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం డబ్బులు పెట్టడానికి ఇంకా వేరే ఏమేం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఒకే టైప్లో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే వేరువేరు రకాలున్నాయా? లెట్స్ ఫైండ్ అవుట్. లాస్ట్ టైం పిజ్జా ఎగ్జాంపుల్ గుర్తుందా? ఒకే స్టాక్లో మొత్తం డబ్బు పెట్టడం, ఒకే స్లైస్లో మీ అన్ని ఆశలు పెట్టడం లాంటిది. అది బాగా పనిచేస్తే సూపర్. కానీ ఒకవేళ తేడా కొడితే మొత్తం రిస్క్లో పడతాం. అందుకే మనకు వేరువేరు బాస్కెట్స్ ఉండాలి. మొదటిది మనం ఆల్రెడీ మాట్లాడుకున్న ఇండివిడ్యువల్ స్టాక్స్, అంటే ఒక పర్టిక్యులర్ కంపెనీ యొక్క షేర్లను కొనడం. మీకు ఒక కంపెనీ బాగా నచ్చితే, వాళ్ళ ఫ్యూచర్ మీద నమ్మకముంటే డైరెక్ట్గా వాళ్ళ స్టాక్ కొనొచ్చు. కానీ ఇందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే మీ డబ్బులు నష్టపోయే ఛాన్స్ ఉంది. ఇక రెండోది మ్యూచువల్ ఫండ్స్. ఇది చాలామంది డబ్బుల్ని కలిపి ఒక ప్రొఫెషనల్ మేనేజర్ చూసుకుంటాడు. ఆ మేనేజర్ ఆ డబ్బుల్ని వేర్వేరు స్టాక్స్లో, బాండ్స్లో పెడతాడు. దీనివల్ల రిస్క్ కాస్త తగ్గుతుంది, ఎందుకంటే మీ డబ్బులు ఒకే చోట కాకుండా చాలా చోట్ల ఉంటాయి. మీకు డైరెక్ట్గా స్టాక్స్ గురించి అంతగా తెలియకపోతే ఇది మంచి ఆప్షన్. తర్వాత వచ్చేది ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. వీటిని మ్యూచువల్ ఫండ్స్ లాగానే అనుకోవచ్చు, కాకపోతే వీటిని స్టాక్ ఎక్స్చేంజ్లో నార్మల్ స్టాక్స్ లాగా కొనొచ్చు, అమ్మొచ్చు. ఇవి కూడా చాలా స్టాక్స్ యొక్క బాస్కెట్ లాంటివి, కాబట్టి రిస్క్ తక్కువగా ఉంటుంది. ఇంకా వీటి ఎక్స్పెన్స్ రేషియో కూడా మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువగా ఉండొచ్చు. చాలామంది కొత్త ఇన్వెస్టర్లకు ఇది మంచి చాయిస్. దీని ఒక రెడీమేడ్ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ అనుకోవచ్చు, జస్ట్ ఒక క్లిక్తో కొనేయచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర డైరెక్ట్ స్టాక్స్ ఉన్నాయి, మీ డబ్బుల్ని డైవర్సిఫై చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మరియు ఈజీగా ట్రేడ్ చేయడానికి ఈటీఎఫ్స్ ఉన్నాయి. మీ రిస్క్ టాలరెన్స్, మీ గోల్స్ని బట్టి మీరు ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన రూల్స్ గురించి మాట్లాడుకుందాం. అప్పటివరకు టేక్ కేర్.